పిట్టపోరు పిల్లి తీర్చినంట అని ఓ పక్కన అటవీ శాఖ అధికారులు వెళ్ళి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చారు. దాని మీద పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నటువంటి వేళ, రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నటువంటి వేళ స్వయంగా నారా లోకేష్ స్పందించి అది జరిగింది తప్పే, నిబంధనల ప్రకారం వాళ్ళు చేశారు, కానీ అది ముందుగా చెప్పుంటే సిస్టమ్గా వేరేగా ఉండేది, అది నా సొంత డబ్బులతో నేను కట్టిస్తానని ఓ పక్క నారా లోకేష్ ప్రకటించారు. అదే సందర్భంలో అసెంబ్లీలో ఈ అంశం మీదన ఆనం చెప్తున్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఏంటంటే, ఆశ్రమం అటవీ ప్రాంతంలో ఉంది, అటవీ శాఖ నిబంధనలు సంక్లిష్టంగా ఉన్నాయి, దురదృష్టవశాత్తు ఆ శాఖ అధికారుల నిర్మాణాలను కూల్చేశారు, కాశీనాయన ఆశ్రమాన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలని ఆదినారాయణ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి, సీఎంతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటాం. మరి అది ఎలాంటి పాయింట్ నాకు అర్థం కాల. తీసుకోక దేవాదాయ శాఖ తీసుకుంటుంది, అంతకంటే దరిద్రం మరి ఏదైనా ఉందా? దేవాదాయ శాఖ తీసుకున్నటువంటి ఏ ధర్మసత్రంలో నన్ను భోజనం పెడుతున్నారా? దేవాదాయ శాఖ తీసుకున్నటువంటి ఈ భూములు ఎప్పుడన్నా బాధ్యతగా ఉన్నాయా? వాళ్ళు తీసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ అదొక ఉద్యోగుల్లో నలుగురు జాబ్ చేయడానికి మనుషులు పెట్టుకోవడానికి సరిపోతుంది. ఎక్కడన్నా బాధ్యతగా ఉంటున్నారా వీళ్ళు? వాళ్ళ చేతికి అప్పచెప్పడం ఏంటి? అక్కడ స్వచ్ఛంద సేవాభావంతో భోజనాలు పెడతారు వాళ్ళు. అలాంటి సేవకుల్ని పక్కన పెట్టేసి దేవాదాయ శాఖ పరిధిలో మరి అది ఆదినారాయణ రెడ్డి ప్రపోజ్ చేయడం ఏందో అర్థం కాలే.